హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ సోనియా. ఇంకా ఇది సాటర్డే వ్లాగ్. సాటర్డే మార్నింగ్ అందరికీ తెలిసిందే కదా. ఇంకా మా ఇంట్లో అయితే పూజ చేసుకుంటాము. ఈరోజు పూజ అయితే వాళ్ళ నాని హంసిక అయితే చేస్తున్నారు. వాళ్ళ నానికి హాలిడేనే ఈరోజు. హంసికను వాళ్ళ నాని అయితే అంగన్వాడికి వెళ్ళారు. వాళ్ళ నాని అయితే హంసికను అయితే అంగన్వాడికి అయితే తీసుకొని వెళ్ళింది. ఇంకా నేనైతే వాళ్ళు ఉన్నప్పుడే టిఫిన్ అన్నీ చేసేసాను. హితికని రెడీ చేసేసాను, హంసికని రెడీ చేసేసాను. ఇప్పుడైతే హంసికను మా అత్తయ్య అయితే అంగన్వాడికి వెళ్ళారు కదా. ఇప్పుడైతే సాటర్డే కాబట్టి టిఫిన్ దోశకైతే ఈరోజు నానబెట్టింది. ఇంకా దోశలు అయితే వెయ్యాలి. హితిక అయితే పడుకోవట్లేదు అనేసి నేను ఎత్తుకుంటున్నా, అన్ని పనులు చేసుకుంటున్నాను. గ్రైండర్ కూడా వేసేసాను. ఇంకా పడుకుంది. ఇంకా గ్రైండర్ వేద్దామని టైంకి అయితే లేచిపోయింది. ఇంకా ఆమెని ఎత్తుకుంటే అయితే నేనైతే గ్రైండర్ అయితే వేసేసుకున్నాను. ఇంకా ఒక్కొక్కసారి అయితే తప్పదు, ఇలా పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు ఎత్తుకుంటే కొన్ని పనులు అయితే చేసుకోవాలి కదా. ఇంకా గ్రైండర్ అయితే ఆన్ చేసేసాను. కొన్ని వాటర్ వేసేసి అదైతే అవుతుంది. ఇంకా ఈ లోపు అయితే హితికకి అయితే జ్యూస్ చేసిద్దాం, కొంచెం టేస్ట్ చేపిద్దామని వాటర్ మిలన్ జ్యూస్ అయితే ఇస్తున్నాను. ఆమె కూడా మంచిదే కదా, సమ్మరు పాలు తాగి తాగి చాలా వేడి చేస్తుంది కదా, అందుకని కొంచెం జ్యూస్ అయితే ఇచ్చేస్తున్నాను వాటర్ మిలన్ది. అలా ప్రెస్ చేస్తే మంచిగా వాటర్ ఎక్కువ వస్తున్నాయి అనేసి అంత ప్రెస్ చేస్తే కొన్ని వాటర్ అయితే వచ్చాయి. అవి అయితే హితికకి అయితే ఇచ్చేస్తున్నాను. ఇప్పుడైతే గ్రైండర్ అయితే అవుతుంటే నేనైతే గిన్నెలు అయితే చకచక దోమేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ లోపు మళ్ళీ హితిక అయితే లేచిపోతుంది కదా, ఆడుకోవడానికి అయితే ఇచ్చాను. ఆమె అయితే ఇల్లంతా దొర్లేస్తుంది. కొంచెం అయితే కష్టం అవుతుంది, బయటికి వెళ్ళిపోతుంది, అటు ఇటు వెళ్ళిపోతుంది. ఇంకా గిన్నెలు అయితే తోమేశాను. గిన్నెలు తోమేసి మంచిగా సింక్ అయితే నీట్గా చేసుకున్నాను. ఇంకా హితిక అయితే నా దగ్గరికి వచ్చేసింది. ఆమెను ఎత్తుకుంటేనే గ్రైండర్లో పప్పు అయితే తీసేసి మంచిగా నీట్గా వాటర్ అయితే అందులో వేసేసి, కొన్ని దోశలు కదా కొంచెం లూజ్గా ఉన్నా పర్లేదు, అందుకే ఈరోజు అయితే నీళ్ళు అయితే వేసేస్తున్నాను. ఈరోజు పప్పు అయితే మా అత్తయ్య నానేసింది. బియ్యం అయితే నేను వేసిన, కొంచెం మిస్టేక్ జరిగింది, బియ్యం అయితే తక్కువ వేసేసిన. అందుకే దోశలు అయితే అంత పర్ఫెక్ట్గా వచ్చినట్టు అయితే అనిపించలేదు. ఇంకా పప్పు రుబ్బు తీసేసి గ్రైండర్ని అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈలోపు మా హంసిక అయితే వచ్చేసింది అంగన్వాడి నుంచి. చూడండి ముఖం అయితే ఎలా అయిపోయిందో. సమ్మర్ కదా, కొంచెం వేడిగా ఉంటుంది కదా, అందుకే. కానీ బాగానే వెళ్ళిపోతుంది అంగన్వాడికి అయితే. అక్కడ పిల్లలతో ఆడుకుంటుంది. ఇంక ఇప్పుడు అంగన్వాడీ అలవాటు చేస్తున్నాను కదా, స్కూల్కి అయితే వెళ్ళగలదు. అందుకంటే కష్టమైనా కానీ ఇద్దరు పిల్లలతో నేను తీసుకెళ్తున్నాను. మా అత్తయ్య ఉన్నప్పుడు మా అత్తయ్య అయితే తీసుకెళ్తున్నారు. ఇంకా లంచ్ అయితే చేసేసి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మా అత్తయ్య నేను ఉన్నాం కదా, మా ఇద్దరికి అయితే చాయ్ పెట్టుకున్నాము. చాయ్ పెట్టుకుని తాగేసాము. పిల్లలు అయితే పడుకున్నారు. పడుకునేలోపు కొంచెము మేము ఏదైనా రూమ్ క్లీనింగ్, ఇల్లు క్లీనింగ్ అలాంటివి అయితే మాట్లాడుకుంటాము. ఈలోపు అయితే హంసిక లెగిసిపోయింది. వాటర్ మిలన్ అయితే ఇచ్చాను. హంసిక ఫేవరెట్ ఫ్రూట్స్లో వాటర్ మిలన్ సమ్మర్ అయితే తింటుంది బాగా. గ్రేప్స్ ఎనీ టైం ఇయర్లీ దొరుకుతుంటాయి కదా, అవి అయితే బాగా తినేస్తుంది, మంచిగా తింటుంది గ్రేప్స్, పళ్ళు అలాంటివి అయితే. ఆ టెన్షన్ అయితే మాకేమీ లేదు. ఇంకా అందరూ ఇట్లానే ఫ్రూట్స్ తినాలి పిల్లలు. చాలామంది పిల్లలు అయితే తినరు కదా. ఇంకా మా హంసికకి అయితే అలా ఏముండదు, ఎప్పుడు ఫ్రూట్స్ తింటుంది. అన్నయ్య మానేమన్నా కూడా మానేస్తుంది. ఫ్రూట్స్ బాగా చాలా ఇష్టం, మంచిగా తినేస్తుంది. ఇంకా ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయితే పల్లి చట్నీ అయితే చేసేస్తున్నాను దోశల్లోనికి. పల్లి చట్నీకి కావాల్సినవన్నీ తీసేసుకుంటున్నాను. వెల్లుల్లి, ఎండుమిర్చి, అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే నేను వేసుకుంటున్నాను. చాలామంది పల్లి చట్నీలు అయితే ఎండుమిర్చి అయితే వేయరు. ఎండుమిర్చి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది. నేనైతే యూట్యూబ్లో చూసే ఈ టిప్ అయితే నేర్చుకున్నాను. కంపల్సరిగా ఎండుమిర్చి అయితే వేసేస్తాను. ఇంకా పల్లీలు అయితే సిమ్లో పెట్టుకుని అయితే వేయించుకుంటున్నాను. మా అత్తయ్య అయితే ఉన్నారు కదా, హంసికని హితికని అయితే ఆడిపిస్తున్నారు. కిందకి తీసుకెళ్ళారు. పిల్లలతో అందరితో ఆడుకుంటుంది, మంచిగా కలిసి ఉంటుంది అనేసి. ఇంక ఇదేనండి నా డైలీ రొటీన్ అయితే ఇలానే ఉంటుంది. పిల్లలతో చాలా కష్టం అవుతుంది కదా ఇంట్లో ఉండడం. వాళ్ళని ఆడించాలి, వాళ్ళు చూసుకోవాలి, ఒక పక్క పనులు చేసుకోవాలి. ఆ చిన్నామె అయితే మస్తు అల్లరి చేస్తుంది. అల్లరి అంటే మాటలు రావని అనుకోకండి, బంగిరేస్తుంది. మొత్తం కిచెన్లోకి వెళ్ళిపోతుంది, దేవుడి గుళ్ళోకి వెళ్ళిపోతుంది.
బాల్కనీలోకి వెళ్ళిపోతుంటుంది. ఇంకా పిల్లలతో ఎట్లుంటుంది చెప్పండి, అట్లుంటుంది మరి. ఇదిగోండి పల్లీలు అయితే వేగిపోతున్నాయి. ఈలోపు అయితే నేనైతే ఇంకా మార్నింగ్ దోశల కోసం అయితే గ్రైండర్ వేసుకున్నా కదా, అదైతే బాగా పొంగిపోయింది కదా, మంచిగా పులిచింది. దాంట్లోకి అయితే కొంచెం సాల్ట్ వేసుకున్నాను, సరిపోతే వాటర్ కూడా వేసుకుని మంచిగా కలుపుకున్నాను. ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా నేను బియ్యం తక్కువ వేసాను అన్నాను కదా, అందుకే అంత మంచిగా టెక్స్చర్ అయితే రాలేదు. లేకపోతే బాగుంటాయి దోశలు. మేమైతే స్పాంజ్ దోశలాగా వేసుకుంటాము. ఇంకా చూడండి ఫస్ట్ దోశ అయితే ఫెయిల్ అయిపోయింది. నేను చేసిన మిస్టేక్ ఇది. ఇంకా చాలాసేపు మా ఇద్దరం తన్నుకున్నాం మా అత్త నేనైతే. ఇంకా లాస్ట్కి కొంచెం బియ్యం పిండి ఇంట్లో ఉంటే ఆ బియ్యం పిండి అయితే వేసింది మా అత్తయ్య. అప్పుడు లాస్ట్లో ఒక 2-3 దోశలు అయితే మంచిగానే వచ్చినాయి. ఇంకెట్లున్నా పడేయలేం కదా, అంత ఫుడ్ అయితే వేస్ట్ చేయము. ఇంకొక సైడ్ అయితే దోశలు అయితే వేసేస్తున్నాను, ఒక సైడ్ అయితే గిన్నెలు అయితే తోమేస్తున్నాను. ఇంకా ఆ గిన్నెలు అయితే లంచ్ చేసిన గిన్నెలు ఉన్నాయి, వాటిని అయితే తోమేశాను. స్పీడ్ తోమేశాను. దోశలు అయితే వేసేసుకున్నాము, ఇంకా తినేసాము అందరము. మా వారైతే ఆంధ్రాకైతే వెళ్ళారు, మేమే తినేసాము. ఇంక ఇంతేనండి వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసి మీ సపోర్ట్ నాకు అందించేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.